షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. ఈ అనుదిన కృప రికార్డింగ్ వెనకాల మన బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది. వారు ఎంతో సమయాన్ని వెచ్చించి వారు ఈ యొక్క అనుదిన కృప రికార్డింగ్ చేస్తున్నారు, దాన్ని ఎడిటింగ్ చేస్తున్నారు, దాన్ని పబ్లిషింగ్ చేస్తున్నారు. మనము కూడా వారికి సహకరిద్దాం. మనం ఈ అనుదిన కృప రికార్డింగ్ అవుతున్న ఈ రికార్డింగ్ను యూట్యూబ్లో వారు అప్లోడ్ చేసినప్పుడు ఆ యూట్యూబ్లో వస్తున్న దాన్ని మనం ఆ నోటిఫికేషన్స్ గమనించి దాన్ని మనం విందాము, ఆలకిద్దాం. విని ఆలకించిన తర్వాత అనేకులకు షేర్ చేద్దాం. మనకు తెలిసిన బంధువులకు, ఆత్మీయులకు, మన తోబుట్టువులకు, మన రక్షబంధుకులందరికీ వీటిని షేర్ చేసి మనం కూడా వారికి వాక్యాన్ని వినిపింపజేద్దాం. మనవంతు ప్రయాసం మనం పడదాం. ఆ విధంగా పరమ తండ్రి మన ప్రయత్నాన్ని ఆయన సఫలపరచునుగాక. మన బిడ్డల ప్రయాసాన్ని పరమ తండ్రి గుర్తెరిగి వారి ప్రయాసగా ప్రతిఫలం ఇచ్చి వారిని దీవించునుగాక. అనుదిన కృపలో లేఖన భాగం ఇద్దరం కూడా మనం చూసుకుంటుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనంలో, మరియు యాషోవా వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయిను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయిను. అవును ప్రియులారా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనిస్తే ఇల్లు కట్టువారు ఎవరు? ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేలీలైన వారు ఇల్లు కడుతున్న వారు నిషేధించారు. ఎవరిని నిషేధించారు? యాషోవా మెస్సీని నిషేధించారు. యాషోవా మెస్సీని తృణీకరించారు. యాషోవా మెస్సీని వారు ఒప్పుకోలేదు. కాబట్టి నిషేధింపబడిన ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఇజ్రాయేల్ చేత తృణీకరింపబడి నిషేధింపబడిన ఆ రాయి అయిన యెహోవా మెస్సీ అయిన సజీవమైన రాయి, ముఖ్యమైన మూలరాయి, అనేకులకు అమూల్యమైన రాయిగా, ఆయన విశ్వాసం ఉంచిన వారికి అమూల్యమైన వాడిగా, ఆయన రక్షకుడిగా, విమోచకుడిగా ఆయన కనబడుతున్నాడు. కాబట్టి సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అది అమూల్యమైన రాయి అని ఆయన యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో సురక్ష ప్రకారముగా, అవును సియోనులో పునాదిగా రాతిని ఆయనే వేశాడు. ఆ రాయి ఎవరంటే యెహోవా మెస్సీనే. ఆ రాయి మీదనే ఆది అపోస్తలులు కూడా సంఘాన్ని కడుతున్నారని అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా మెస్సీ ముఖ్యమైన మూలరాయి ఉండగా, అవును ఎవరు యెహోవా మెస్సీ? ఇజ్రాయేల్ చేత తృణీకరింపబడిన ఆ యెహోవా మెస్సీనే సర్వలోకానికి ముఖ్యమైన మూలరాయిగా, అమూల్యమైన తలరాయిగా, అమూల్యమైన రాయిగా విశ్వసిస్తున్న వారందరికీ రక్షణనిచ్చే రాయిగా కనబడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి నిర్జీవమైన రాయిన మనలను ఆయన సజీవమైన రాయి దుఃఖంలో నడిపింపజేసి మనల్ని సజీవులుగా చేస్తూ వస్తున్నాడు. ఆయన సజీవమైన రాయి, ముఖ్యమైన మూలరాయి, ఆయన తలరాయి, ఆయన విశ్వసిస్తున్న వారందరికీ అమూల్యమైన రాయి. ఆ రాయి అయిన యెహోవా మెస్సీ యొద్దకు మనము వచ్చిన్నాము సుమా. ఆ రాయి యొద్ద మనము కూడా ఉన్నాము. ఆ సజీవమైన రాయి అయిన ఆ రాయి ద్వారా మనము కూడా సజీవముతో ఆయనతో కలిసి నిత్యత్వంలో ఉండబోతున్నాము. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, ఇజ్రాయేలు అనగా మీ ఇంటివారు తృణీకరించిన, నిషేధించిన ఆ రాయి మూలకు తలరాయి ఆయనని లేఖనాలు అయ్యో తండ్రి, అన్యులమైన మాకు, మీరు విశ్వసిస్తున్న మాకు అమూల్యమైన రాయిగా, విశ్వసిస్తున్న మాకు సర్వ జనాంగములకు మీరు రక్షకుడిగా అయిన అయ్యా రాయిగా మీరు కనబడుతున్నారు తండ్రి. అయ్యా మూలకు తలరాయి అవుతూ వచ్చినారు తండ్రి. నీకు స్తోత్రం. అట్టి విధంగా అయ్యా మా విశ్వాసాన్ని మీరు స్థిరపరచడానికి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సీ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా మెస్సీ ఆయన కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచునుగాక. ఆమేన్.